మనకి ఈ కందిలో చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు 3 రకాలుగా ఉన్నటువంటి ఎండు తెగుళ్ళు ఆశించడం వల్ల ఎక్కువ నష్టం, అంటే 30-40% వరకు కూడా పంట నష్టం కలుగుతుంది. అదేవిధంగా గొడ్డుమొత్తు తెగులు కూడా చాలా సమస్య అయిన తెగులు. అంటే ఇది ఆశించడం వల్ల ఇందాక చెప్పినట్టుగా మనకి 90-100% వరకు కూడా పంట నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే ఈ గొడ్డుమొత్తు తెగులు అని అంటే ఎందుకు అసలు ఆ పేరు వచ్చింది అని అంటే, ఇది నల్లి ద్వారా వ్యాప్తి చెందే తెగులు. అంటే నల్లి ఈ మొక్కల పైన ఎక్కడైతే కంది పంట పైన ఆశిస్తుందో, ఆశించినప్పుడు ఆ నల్లి ద్వారా మొక్క లోపలికి మనకి పిజిఎన్పి స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనే ఒక వైరస్ని లోపలికి పంపిస్తుంది. సో ఈ వైరస్ని మొక్క లోపలికి పంపించడం వల్ల ఈ మొక్కలు వంధ్యత్వాన్ని అంటే కోల్పోతాయి, వంధ్యత్వం వస్తుంది అని అంటారు. అంటే ఏవైతే వాటికి పుష్పించే అంటే ప్రత్యుత్పత్తి జరుగుతుందో అటువంటి ఆ ప్రత్యుత్పత్తిని కోల్పోతాయి అన్నట్టు, కోల్పోయేలాగా ఈ వైరస్ చేస్తుంది. కాబట్టి పూతర పూయదు, కాత అనేది కాయదు. అందుకు దీన్ని మనం స్టెరిలిటీ మొజాయిక్ గొడ్డుమొత్తు తెగులు అని అంటాం. అయితే ఈ తెగులు రకాలంటే ఏ దశలో ఆశిస్తే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది అంటే ఆశించే దశని కూడా ఇంపార్టెంట్. ఒకవేళ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ గనుక మనకి విత్తుకున్న 30 రోజుల సమయంలో ఆశించినట్లయితే 100% పంట నష్టం అనేది కలుగుతుంది. ఎందుకనంటే 30 రోజుల కాలంలో ఈ మొక్కలు అనేవి అతి సున్నితమైన దశలో ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వైరస్ ఆశించినట్లయితే మొక్కలు అనేవి ఎదగవు. అదేవిధంగా వాటి యొక్క లక్షణాలను చూసినట్లయితే మొక్కలన్నీ గిడసబారిపోవడము, చిన్న చిన్న ఆకులు వేయడము, ఆ ఆకులు కూడా మనకి లేత ఆకుపచ్చ నుంచి ముదురు ఆకుపచ్చ కలిగినటువంటి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. చిన్న చిన్న లేత ఆకుపచ్చలో ఉన్నటువంటి ఆకులు ఏర్పడతాయి. అది వైరస్ ఎక్కువగా వృద్ధి చెందిన కొద్దీ ఇవి పసుపు రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. మొక్క యొక్క ఎదుగుదల చూసినట్లయితే కురుచగా కనిపిస్తాయి. మొక్కలు ఎదుగుదల లోపించడం వల్ల కురుచబడిపోయి ఎక్కువ శాఖీయ భాగాలని వేయడం ద్వారా గుబురుగా కనిపిస్తాయి. ఇవి ఈ మనకి గొడ్డుమొత్తు తెగులు ఆశించినప్పుడు గుర్తించవలసిన లక్షణాలు. ఇక తర్వాత 45-60 రోజుల కాలంలో గనక ఈ తెగులు ఆశించినట్లయితే మనకి తక్కువ అంటే ఒక 40% పంట నష్టం అనేది కలుగుతుంది. ఎందుకనంటే ఆ సమయంలో 60 రోజుల సమయంలో కనుక ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ ఆశించినట్లయితే మొక్క యొక్క భాగాలు అంటే సగ భాగాలు, ఇది పార్షియల్ స్టెరిలిటీ అంటారు. అంటే పాక్షికంగా స్టెరిలిటీ అనేది వస్తుంది. కొన్ని శాఖీయ భాగాలు వంధ్యత్వాన్ని పోలి ఉంటాయి, కొన్ని శాఖీయ భాగాలకి మాత్రమే పుష్పించడం అనేది జరుగుతుంది. అది కూడా ఆ పుష్పించిన ఏదైతే శాఖీయ భాగాలు ఉంటాయో అవి గింజ వేయడం అనేది జరుగుతుంది. కాకపోతే గింజ కట్టిన తర్వాత మనకి ఏంటిది వాటి యొక్క ఆకృతి ఫిల్లింగ్ అనేది సరిగా జరగదు. అంటే మనకి ఏదైతే గింజ అనేది పూర్తిగా తయారవ్వకుండా తాలు గింజల్లాగా మారే అవకాశము ఉంటుంది. ఇది పాక్షికంగా సంభవించేటువంటి గొడ్డుమొత్తు తెగులు. ఎట్లయినా కానీ మనకి ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఈ గొడ్డుమొత్తు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చలి వాతావరణము అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వలన ఈ గొడ్డుమొత్తు తెగులు ఆశించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగానే ఈ తెగులును ఆశించడానికి అంటే మనకి నివారించుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలి.